జంతుకోలేదు క్షమాపణ చెప్పాలి సిట్ రిపోర్ట్ లో ఏముంది? లార్డ్ మాత్రం 10% పైనుంటేనే కనుక్కోగలం కాబట్టి కనుగొనలేకపోయాము అన్నదాన్ని. ఏమయ్యా మూర్తి, దేశానికి ఏమన్నా ఉపయోగం? నువ్వు మీ టీవీ5 ఛానల్లో ప్రతి ఒక్క యాంకరు ఒక కామెడీ పీసు. ఆ జూలో ఉండాల్సిన అంతా మీ స్టూడియోలోనే ఉండారు. నిన్ను అసలు ఏమనాలి? నిన్ను నేనేమన్నగానే కామెంట్లో లేదో దండిగా ఉంటాయి మంచి మాటలు, చూసుకో. లార్డ్ 10% కన్నా ఎక్కువ ఉంటేనే కనుక్కోగలవని చెప్పినారా నీకు? అయ్యో మూర్తి, ఇవి ల్యాబ్ రిపోర్ట్స్, సైన్స్, ఏదో జ్యోతిష్యం చదివినట్టు లేకపోతే ఏదో రెస్టారెంట్లో మెన్యూ చదివినట్టు కాదు. ఇవి అనలిటికల్గా ఇంటర్ప్రెట్ చేస్తారు. ఏందే అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఎట్టనే రేపు నువ్వో నీకు సంబంధించిన వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్లో చదివావనుకో, జ్యోతిష్యం చదివినట్టు లేని రోగం కూడా ఉందనుకొని ఊహించుకొని ఆ లేని రోగాన్ని కొని తెచ్చుకుంటావు నువ్వు. అర్థమైందా? కాబట్టి సరిగ్గా ల్యాబ్ రిపోర్ట్ని అనలిటికల్గా ఇంటర్ప్రెట్ చేయటం, చదవటం నేర్చుకో. మనం కార్లోనో బైక్లోనో పోతుంటే పోలీసులు మనకి బ్రెత్ అనలైజర్ టెస్ట్ అంటే ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు, ఏదో ఊదమని. దాంట్లో ఆ మెషిన్లో 3% కన్నా తక్కువ ఉంటే లేదు పొమ్మంటారు. దాని అర్థం ఏంది? నువ్వు 3% ఆల్కహాల్ తాగి ఎస్కేప్ అయ్యావని అర్థం కాదు కదా. 3% అనేది ఆ మెషిన్ యొక్క లిమిట్. అంతకన్నా తక్కువ ఉంటే అది కనుక్కోలేదు అంటే నీ దగ్గర ఆల్కహాల్ లేదనే కదా అర్థం, తాగనట్టే కదా అర్థం. అందుకే పంపిస్తారు కదా పోలీసులు పొమ్మని. అట్టనే ఆ లార్డ్ డిటెక్ట్ అవ్వాలంటే ఆ మెషిన్ లిమిట్ 10%. ఆ 10% కన్నా ఎక్కువ ఉంటేనే లార్డ్ డిటెక్ట్ అయినట్టు లెక్క. ఆ 10% కన్నా తక్కువ ఉంటే లార్డ్ లేనట్టే లెక్క. అర్థమైందా? ఇంకా ఇది కూడా అర్థం కాకపోతే నీళ్ళు లేని బావ చూసుకొని దాంట్లో దూకో. జంతుకోలేదని చెప్పిందా? అదర్ యానిమల్ అంటే జంతువుల కొవ్వు, లార్డ్ అంటే పంది కొవ్వు. మీకు ఎవరిచ్చారు జంతుకోవు లేదని? సిట్ రిపోర్ట్ ఇచ్చిందా క్లీన్ చిట్? అయ్యో మూర్తి, ఇన్ని రోజులు ఆ చార్జ్ షీట్ ని చేతిలో పట్టుకుని అట్టా ఎట్టా ఊపితివే, చదివావా? కళ్ళబెట్టి చదువు ఓసారి. పేజ్ నెంబర్ 209 కన్క్లూజన్ లో ఏముందో? ది అబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే ఏంది? యానిమల్ ఫ్యాట్. ది అబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే యానిమల్ ఫ్యాట్. అబ్సెంట్ అంటే కదా అర్థమో. చదువు లైన్ సరిగ్గా. ది అబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ that the chances of presence of tallow, lard and fish oil are very low. Very low అంటే ఉందని కాదు అర్థం. వెరీ లో అంటే నేను చెప్పినట్టు లేదని అర్థం. ది అబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. నెయ్యే లేదండి, చుక్క పాలు లేదండి, చెంచాడు నెయ్యి లేదండి, ఒక ఆవు కూడా లేదండి. సోదిబో చెప్పారో గానీ మీ హెరిటేజ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయండి? చూపి ఒక ఆవు ఉంటే మీ హెరిటేజ్ లో. అంటే మీ హెరిటేజ్ లో ఆవుల నుంచి పాలు పితికిన తర్వాత దాన్ని మళ్ళా హీట్ చేసి పాలని దాన్ని తోడబెట్టి మళ్ళా చిలికి వెన్నపూస తీసి వెన్నపూస కరగబెట్టి ఆ బాటిల్లో నింపుతా ఉండారా నెయ్యిని? ఏమయ్యా, దేశంలో ఉండే ప్రతి డైరీ మిల్క్ అగ్రిగేటర్స్ నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేసుకుంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరి దగ్గర ఆవులు ఉన్నాయా? ఎందుకని చెప్పేసి సోది పాలు లేవు ఆవులు లేవనే. అందులో లబ్సా అనే కెమికల్ ఉంది అని చెప్పింది. లబ్సా కలిపారు అని ఆ రిపోర్ట్ లో ఉందా? ఏదా కలిపారు, మిక్సింగ్ చేశారు, మిక్సింగ్ అనే వర్డ్ ఆ రిపోర్ట్ లో చూపి నాకు. నీకు దమ్ముంటే, నువ్వు కామెడీ పీసు కాకపోతే చూపివా నువ్వు. సో దేనికి అంటే నువ్వు రేపు ఏదో అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏదో ప్లేట్లో అన్నం తింటున్నావు కదా, నువ్వేమో ఆ ఫుడ్ పెట్టింది అంటున్నావు. మేము కూడా ఫుడ్ కాదు ఇంకేదో పెట్టింది అని ఇంటర్ప్రెట్ చేసావా? మేము అనుకునేవా? చెప్పు. మాటలు నీకే వచ్చా? మాటలు వక్రీకరించడం నీకే వచ్చా? నువ్వే పెద్ద తోపువా? దమ్ముంటే చర్చకు రా. దమ్ము ఉంది కాబట్టి చర్చకు వచ్చా టీవీ5లో. మీకు దమ్ముంటే రండి. నీ మొహం దమ్ము, నీ మొహానికి మళ్ళీ దమ్ము గిమ్ము. పక్క పోయి ఆడుకోబా.